ఏసీ ఆయుష్ పెంచే అద్భుతమైన చిట్కాలు మళ్ళీ కొత్త ఏసీ కొనే పని లేదు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే సమ్మర్ వచ్చిందంటే ఎండలు బాగా ఇక మండిపోతున్న ఏసీలో కూర్చోవటం మనకి అలవాటు. కానీ ఏసీలు రిపేర్ వస్తూ ఉంటాయి. అంటే చిన్నపిల్లల్ని ఏసీలో ఉంచితే మంచిదని అప్పట్లో కూలర్స్ వాడేవి. ఇప్పుడు ఎవరు కూలర్స్ వాడట్లేదు. ఓన్లీ ఏసీలు మాత్రమే వాడుతున్నారు. అయితే ఏసీలు మళ్ళీ రిపేర్ వస్తున్నాయి. వాటిని బాగు చేయించడానికైనా మరి కొత్త ఏసీ కొనడానికైనా డబ్బులు అనేది వృధా. అయితే పాత ఏసీ ఆయుష్ ఎలా పెంచాలి, మరియు కొత్త ఏసీ కొనకుండా ఎలా ఉంచుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇందులో తెలియజేసే అంశాలు ఏమిటంటే అవి: 1, రెగ్యులర్గా ఫిల్టర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, 2, కండిషనర్ కాయిల్స్ ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, 3, టెంపరేచర్ ఎలా పెట్టుకోవాలి, 4, రూమ్ వాతావరణాన్ని ఎలా ఉంచాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి. నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ మీ. ముందుగా ఏసీ ఫిల్టర్ని ఎలా క్లీన్ చేసుకోవాలి. ముందుగా డోర్ ఓపెన్ చేసి పైన ఫిల్టర్స్ ఉంటే వాటిని తీయండి. చూడండి మా ఫిల్టర్స్ ఎంత మురికిగా ఉన్నాయో. వాటిని శుభ్రంగా నీటితో క్లీన్ చేసుకోవాలి. ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలంటే 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్నారంటే చాలా శుభ్రంగా ఉంటుంది. ఏసీ కూడా చల్లగా వస్తుంది. ఎటువంటి రిపేర్స్ కూడా రావు. కాబట్టి 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత వాడుకుంటే మంచిది. 2, కండిషనర్ కాయిన్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి. కండిషన్ కాయిన్స్ అనేవి బయట భాగం అయినప్పటికీ, అంటే అది ఇన్నర్ కాకపోయినా బయటదైనా దాన్ని ఎప్పుడూ క్లీన్ చేసుకోవాలి. అంటే బయట భాగం అయినప్పటికీ వాటిని క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. కాబట్టి అది మన వల్ల కాదు. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు ఒకసారి సర్వీసింగ్ చేసుకున్నారంటే మీకు వాటిని క్లీన్ చేసి పెడతారు. అలా క్లీన్ చేయడం వల్ల ఎక్కువ కాలం ఏసీ ఆయుష్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 2 సంవత్సరాలకు ఒకసారి వాటిని క్లీన్ చేయించుకోండి. 3, రూమ్ టెంపరేచర్ ఎంత ఉంచుకోవాలి. ఎండాకాలం వచ్చిందంటే బయటికి రాగానే ఏసీ కానీ మనకు గుర్తొస్తుంది. ఏసీ ఆన్ చేస్తాం, 17, 16 అలా టెంపరేచర్ పెట్టుకున్నాం. అసలు ఏసీ అలాంటి టెంపరేచరే పెట్టకూడదు. అలా టెంపరేచర్ పెట్టారంటే ఏసీ తొందరగా పాడే అవకాశం ఉంది. ఎప్పుడు ఏసీని 24 and 27 మధ్యలోనే మనం ఏసీ టెంపరేచర్ పెట్టుకోవాలి. అది మంచి టెంపరేచర్ అనమాట. కాబట్టి ఇలా పెట్టినట్లయితే ఏసీ ఆయుష్ పెరగడంతో పాటు కరెంట్లో కూడా 20% తగ్గించవచ్చు కరెంటు బిల్లు. కాబట్టి ఎప్పుడు 24, 27 మధ్యనే ఏసీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏసీ ఆయుష్ పెంచండి. రూమ్ని ఎలా ఉంచుకోవాలి. ఇంకా ఏముంది, తలుపులు తీస్తారు, అన్ని కిటికీలు తీస్తారు, అన్నీ తీసి ఏసీ వేసుకుంటారు. దానివల్ల మీకేం ఉపయోగం వస్తుంది? అటు ఏసీ పోతుంది, అటు కరెంటు బిల్లు వస్తుంది, ఇటు ఏసీ పోతుంది, మరి మీకు కూలింగ్ కూడా రాదు. ఏం చేయాలంటే అన్ని తలుపులు మూసుకొని అన్ని కిటికీలు వేసుకొని డోర్ కర్టన్స్ వేసి మంచిగా రూమ్ అంతా క్లోజ్ చేసి అప్పుడు ఏసీ ఆన్ చేసుకోండి. ఏసీ చల్లబడుతుంది. ఏసీ వేసే ముందు ఫ్యాన్ ఆఫ్ చేసేయండి. కూలింగ్ అయిపోయాక ఫ్యాన్ వేసుకోండి. అప్పుడు మీకు ఏసీ అనేది తొందరగా చల్లబడుతుంది. ఆ ఫ్యాన్ అలానే కంటిన్యూ చేస్తూ ఏసీ ఆన్ వేసారంటే కూలింగ్ తొందరగా అవ్వదు. కాబట్టి ఫ్యాన్ ఆఫ్ చేసి కూలింగ్ అయ్యాక ఫ్యాన్ వేసుకొని మళ్ళీ ఇంకా కంటిన్యూగా కూలింగ్ అయ్యాక ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకోండి. కూలింగ్ దగ్గరికి వేసుకున్నప్పుడు మీకు కరెంటు బిల్లు తగ్గుతుంది. ఏసీ కొంతకాలం పనిచేస్తుంది. ఆయుష్ పెరుగుతుంది. మళ్ళీ రిపేర్స్ రావు. ఇలాంటివన్నీ పాటిస్తూ మీరు ఏసీని మంచిగా ఉంచుకున్నారంటే మీకే మంచిది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్ మీకు వస్తే లైక్ చేయండి. ఈ వీడియో కొంతమందికి షేర్ అవుతుంది.